హాయ్ అండి. మా ఇంట్లో రీసెంట్గా సత్యనారాయణ స్వామి వ్రతము మా మ్యారేజ్ డే జరిగింది. అప్పుడు నేను చేసిన షాపింగ్, చీరలు, కొన్ని జ్యువెలరీ తీసుకున్నా. అది మీతో షేర్ చేసుకుంటున్నా. పట్టు శారీస్ తీసుకున్నా, 2 పట్టు శారీసు, 2 బనారస్ టైప్ చీరలు తీసుకున్నా. నాకు ఇష్టమైన శారీస్ అంటే పట్టు శారీసు అండ్ బనారస్ అయితే నా ఫేవరెట్ అండి. ఇది పట్టు శారీ, మ్యారేజ్ డేకి తీసుకున్న శారీ అనమాట ఇది. ఈ శారీ నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. గోల్డ్ మంచి అనిపిస్తుంది నాకు ఎందుకో. అయితే ఆ గోల్డ్ కలర్ శారీ తీసుకొని అయితే స్టిచ్చింగ్ నేనే చేసుకున్నా. బ్లౌజ్ బయట ఇవ్వలేదు, నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఇవ్వలేదు. అయితే శారీ మొత్తం ప్లెయిన్గా ఉందని, ఇప్పుడు లేసు ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదండి, అందుకే దానికి తగ్గట్టు లేస్ తీసుకొని శారీకి మొత్తం కుట్టి కొంచెం బ్లౌజ్కి సెట్ చేసుకున్నా. 2 ఒకేలా ఉండాలని ఒక లేస్ మొత్తం తీసుకున్నా, లేస్ మొత్తం సెట్ చేసుకున్నట్లా. తర్వాత కొంగుకి ఇట్లా పళ్ళుకి ఇట్లా బాల్స్ లాగా వేసుకున్న, డిజైన్ బాగుంటుంది. మామూలుగా ఇట్లా దారాలతో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇట్లా ట్రై చేసాను అనమాట. చూడండి శారీ, చూడండి ఎంత బాగుందో. పట్టు శారీ కదా, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి. శారీ మాత్రం సూపర్గా ఉంది. నేను ఎంతో ఇష్టపడి తీసుకున్న శారీ అండి ఇది. గోల్డ్ కలర్ శారీ కదా, దానికి బార్డర్ వేసేసరికి హైలైట్ అయిపోయింది శారీ. అండ్ బ్లౌజ్ కూడా అండి, బ్లౌజ్ కూడా సింపుల్ కుట్టుకున్నా, ఎక్కువ హెవీ కాకుండా సింపుల్ కుట్టుకున్నా. మెయిన్ ఏంటంటే నాకు టైం సరిపోలేదు వర్క్ వేయించుకోవడానికి బ్లౌజ్కి, కాబట్టి నేనే సెల్ఫ్గా కుట్టుకున్నా. ఇదేమో రథాన్ని తీసుకున్న శారీ అనమాట. ఇది రథం కోసమని తీసుకున్న శారీ. ఈ శారీ ఇది కూడా ప్యూర్ పట్టు శారీ అనమాట. ఇది కూడా నాకు కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది. ఇలాంటి కలర్ నా దగ్గర లేదు. షాప్కి వెళ్ళిన వెంటనే చూసిన, ఒకటి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నా, ఇంకొకటేమో సిఎంఆర్లో తీసుకున్నా, ఇంకోటేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ. ఒక్కొక్క శారీ ఒక్కొక్క షాప్లో తీసుకున్నా, అంటే వెతికి తీసుకున్నా. ఇది ఒక మెమొరీ ఉంటుంది నాకు అన్నట్టు. ప్రతి ఒక్క పట్టు చీర వెతికి నాకు నచ్చితేనే తీసుకున్నా అండి శారీస్. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది. శారీ చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే ఉండే. కలర్ మాత్రం చూసిన వెంటనే బాగా టెంప్ట్ అయిపోయిన కలర్ని చూసి. అయితే ఈ శారీ పైకి ఇట్లా వర్క్ వేయించుకునే టైం లేదు కాబట్టి నేనే స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు బార్డర్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి, ఇంకా ట్రెండింగ్ ఉంది కాబట్టి అదే బార్డర్ని ఇట్లా స్టిచ్ చేసుకున్నా. ఎందుకంటే వర్క్ ఇచ్చి చేయించుకోవాలంటే మినిమం 1 మంత్ ముందన్న ఇవ్వాలని చెప్పి అంటున్నారు. నేను అంత తొందరగా బ్లౌజ్ తీసుకోలేదనమాట. నేను తీసుకోవడమే చిన్న షాపింగ్కి లేట్ అయ్యింది, అందుకే కొంచెం లేట్ అయ్యేసరికి నిదానంగా అయింది. ఇంకా స్టిచ్చింగ్ బయట కూడా ఇస్తే ఎవరన్నా కుట్టించే వాళ్ళు ఎవరు లేరనమాట. అంత అర్జెంటుగా అంటే అందులో ఇప్పుడు పెళ్ళి సీజన్ ఉండే కదండి మొన్నటి వరకు, కాబట్టి అందరు టైలర్ వాళ్ళు బిజీ ఉన్నారని చెప్పి అన్నారు. ఇంకా లాస్ట్ నా బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నా అండి అన్నీ. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది, చూసినామంటే నచ్చింది శారీ ఇది. ఇంకా పూజలకు వాటికి బాగుంటుందని చెప్పి ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్న శారీ ఇది. అయితే ఈ శారీ మీద బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నా. ఆల్మోస్ట్ అన్ని శారీస్ మీద బ్లౌజెస్ నేనే కుట్టుకుంటా అండి. ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే యూట్యూబ్ చూసి ట్రై చేస్తా. అంతా ఓన్ డిజైన్స్ అనమాట ఇదంతా. కాకపోతే అదో హ్యాపీ ఉంటుంది, మన శారీ మీద బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే అదే హ్యాపీ ఫీలింగ్. మన చేతిలో పని ఉంటుంది కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు కుట్టుకుందామని. ఇది కూడా బోట్ నెక్ పెట్టి కుట్టుకున్నా, ఇంకా బ్యాక్ హుక్స్ పెట్టుకొని. కాకపోతే ప్రతి ఒక్క బ్లౌజ్కి హ్యాండ్స్ మ్యాక్సిమం చిన్న పెట్టుకుంటా, నాకు లాంగ్ ఎందుకు నచ్చదు. ఇది నా ఫేవరెట్ అండి. బనారస్ శారీ సూపర్గా ఉంటుంది అసలు. ఈ కలర్ పింక్ కలర్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. బనారస్ దాంట్లో ఈ పింక్ కలర్ సూపర్గా ఉంటుంది కలర్ అయితే. కాకపోతే పళ్ళు చిన్నగా వచ్చింది. నైట్ టైం ఫంక్షన్స్ మాత్రం అదిరిపోతుందండి, అంత బాగుంటుంది శారీ మాత్రం. అసలు కలర్ చూసే టెంప్ట్ అయిపోయాను నేనైతే. చూడండి ఎంత బాగుందో పింక్. దీనికి వైట్ కలర్ జ్యువెలరీ వేసుకోవాలి కానీ సూపర్ ఉంటుంది. సేమ్ దీనిపైన కూడా బ్లౌజ్ సింపుల్ కుట్టుకున్నా. ఇది కూడా నాకు ఇంకా టైం సరిపోలే అని బ్లౌజెస్ అనేది సింపుల్గానే కుట్టుకున్నా. అయితే నాకు సింపుల్ నచ్చుతుందిలేండి, ఇవి ఎక్కువ హెవీ అంటే నచ్చదు నాకు. దీనికి ఇట్లా టసిల్స్ పెట్టుకున్నా వెనుక.
శారీ సింపుల్ ఉంటుంది కానీ కడితే మాత్రం మస్తు హైలైట్ ఉంటుందండి శారీ మాత్రం. ఈ శారీకి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి నాకు. తర్వాత జ్యువెలరీ నేను 2 జ్యువెలరీ తీసుకున్నా. ఇది స్టోన్స్ అనమాట. ఇది ఇక్కడే తీసుకున్నా, మామ్నార్లో తీసుకున్నా. ఇది కూడా బాగుంది, స్టోన్స్ కదా, అసలు నైట్ టైం కాబట్టి మస్తు హైలైట్ అనిపించింది. స్టోన్స్ షైనింగ్ చాలా బాగుంటుంది. ఇది మా మ్యారేజ్ డే రోజు వేసుకున్నా నేను. సూపర్గా ఉందండి. 3 లైన్స్ తీసుకున్నా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి, అట్లా తీసుకున్నా. ఇదేమో ఒకటి గోల్డ్ టైప్ తీసుకున్నా. ఇదేమో హైదరాబాద్లో తీసుకున్నా అండి. మదీనా కాదు, బేగం బజార్లో తీసుకున్నా. ఇది బేగం బజార్లో తీసుకున్నా. సూపర్ ఉందండి అసలు. ఇది ఒక్క సెట్ వేసినా చాలు, ఏ జ్యువెలరీ అవసరం లేదు మీద. అంత హెవీ ఉంది, అంత హైలైట్ అనిపిస్తుంది. వీటిపైకి ఇట్లా చెంపస్వారాలు తీసుకున్నా. అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. 2 సెట్లు వేసుకున్నా కదా, మస్తు కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈ జ్యువెలరీకి. గోల్డ్ ఒకటి వేసిన చాలు, ఫుల్ ఉంది. స్టోన్స్ కూడా నైట్ టైం హైలైట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.